డియర్ డాక్టర్ టీవీ గుండె జబ్బులు ఎక్కువగా ఎలాంటి వారిలో వచ్చే అవకాశాలున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ గారు సమాధానం అందిస్తారు. గుండె జబ్బులు అనేవి కొన్ని పుట్టుకతో వస్తాయండి, కొన్ని ఏమో వయసుతో పాటు మన అలవాట్లతో పాటు వచ్చే జబ్బులు ఉంటాయి. వయసుతో పాటు వచ్చేవి అంటే ముఖ్యంగా గుండె మీద ఉన్న రక్తనాళాల్లో కొవ్వు చేరుకొని పోయి వచ్చే వాటికి నెమ్మదిగా కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, గుండెపోటుకి దారితీస్తుంది. అంటే సాధారణంగా అవి షుగరు, బీపీ ఉన్న వాళ్ళల్లో, సిగరెట్లు అలవాటు, మందు అలవాటు ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయండి. కొలెస్ట్రాల్ వయసును మనం ఆపలేమండి. వయసు పెరుగుతున్న కొద్దీ సాధారణంగా ఇవి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ఈ కాలంలో మేము 40 ఏళ్ల నుంచి కూడా ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళని చూడడం జరుగుతుంది మన అలవాట్లలో మార్పులు రావడం వల్ల. కాబట్టి ఇవి గుండెపోటుకి దారితీసే అవకాశం ఉంటుంది. అలాంటివి చూపించుకోవాల్సి ఉంటుంది. వయసుతో ఒక నిమిత్తం లేకోకుండా, వయసుతో సంబంధం లేకుండా వచ్చే వాల్నార్ హార్ట్ డిసీజెస్ అంటామండి. అంటే కొన్ని జబ్బులు, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే మనకు మన రూమ్కి మధ్యలో తలుపులు ఉన్నట్టే గుండెలో కూడా ఉంటాయండి, కవాటాలు అంటాము. వాటికి ఇన్ఫెక్షన్ సోకి నెమ్మదిగా మూసుకుపోవడం కానీ, లేకపోతే సరిగా ఎక్కువగా మూసుకుపోవడం కానీ, లేకపోతే తెరుచుకోకపోవడం కానీ జరిగి వాళ్ళు లీక్ అవడం, లేకపోతే రక్తం వెళ్ళడానికి అవి దారి ఇవ్వకపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఆయాసము ఇలాంటివి వస్తుంటాయి. అవి ఒక రకమైన జబ్బులు అండి, అంటే వాల్నార్ హార్ట్ డిసీజ్ అంటాము. అంటే గుండె బయట ఉన్న రక్తనాళాల జబ్బు ఒక రకం, ఇదేమో గుండె లోపల ఉన్న వాల్స్కి వచ్చే జబ్బు ఒక రకం అండి. వీటన్నిటికీ సాధారణంగా ఆపరేషన్స్ ద్వారానే వైద్యం జరిగేది ఉంటుంది. ఇవి మిగతావి వచ్చి పుట్టుకతో వచ్చిన జబ్బులు అండి. అంటే మనం వింటూనే ఉంటాం రంధ్రాలు అని చెప్పి. గుండె గదుల్లో ఒకదానికి ఒకటి సపరేట్గా ఉంటాయండి, గోడ కట్టినట్టు. కానీ వాటిలో రంధ్రాలు ఉండి ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని రంధ్రాలు చిన్న వయసు 10 ఏళ్లలోపే ఇబ్బంది పెడతాయి, కొన్ని ఏమో 20 ఏళ్ళలోపు ఇబ్బంది పెడతాయి, కొన్ని 40 ఏళ్ల నుంచి ఇబ్బందులు మొదలవుతాయి. సాధారణంగా ఆ ఇబ్బందులు 40 ఏళ్లలో వచ్చే వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు పుట్టుతో వచ్చిన జబ్బుని ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అనేవి ఎక్కువగా అనుమానం వ్యక్తం చేయడం, అనుమానించడం ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ అలాంటివి నమ్మకంతో ముందుకెళ్లాల్సినవి, చెప్పింది విని అలాంటివి ఖచ్చితంగా చూసుకొని వైద్యం చేసుకోవాలండి. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలండి, అంటే పుట్టుతో వచ్చిన జబ్బులు ఇప్పుడు చెప్పాను చూడండి, 40 ఏళ్లలో బయటపడేవి. సాధారణంగా ఏట్రిల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం, ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి కాన్పులు కూడా అయిపోయి ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు చెప్తున్నారు ఏంటో మీరు అంటారు. కాబట్టి చాలా మందికి మేము చెప్పేది ఏంటంటే, ఎస్పెషలీ గర్భిణీ వయసులో ఉన్నప్పుడు, లేకపోతే పెళ్లి కాకముందు గుండెకి స్కానింగ్లు అవి రాస్తుంటారు. అలాంటప్పుడు అవి బయటపడే అవకాశం ఉంటుంది. అలాంటివి చేయించుకుంటే బెటరు. రెండోది, మన లైఫ్ మిగతా జబ్బుల్లో వాల్నార్ హార్ట్ డిసీజ్లో మనకి జలుబు, దగ్గు అలాంటి వాటివి సోకి తెలియకుండా అవి గుండెకి పాకుతాయండి. అంటే మనం వారం రోజుల కన్నా మించి ఒక జ్వరం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాలి. అంటే గుండెలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, వాటికి ఏమైనా మందులు వాడాల్సి ఉంటుందా, అంటే అలాంటివి చేసుకుంటే అవి పెరిగి పెద్ద కాకుండా ఆ గుండెని కాపాడుతాయి మందుల ద్వారా. మూడోది, మన వయసుతో పాటు వచ్చేది, మన అలవాట్లతో పాటు వచ్చేదండి. అంటే మనము వయసును మనం మార్చలేము, అది పెరుగుతూనే ఉంటుంది. అలవాట్లు మనం ఖచ్చితంగా మార్చుకోగలం, మనకు ఇది ఉండాలి కానీ, మనసు ఉండాలి కానీ. అంటే సిగరెట్లు, మందు తాగడం అనేది పూర్తిగా మానేయాలి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అందుకనే హెల్త్ చెకప్స్ అంటాం. అంటే 40 ఏళ్ళ తర్వాత ఒకసారి అవి చూపించుకొని మనకు ఉందా లేదా అని తెలుసుకొని వాటికి సరైన వైద్యం చేయించుకుంటే ఇలాంటివి వీలైనంత వరకు రాకుండా నివారించవచ్చు మనం.